అందరికీ నమస్కారం. ట్రైన్ యువర్ బ్రెయిన్ బై పావని అనే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం వచనముల గురించి తెలుసుకుందాం. వచనములు అంటే సంఖ్యను గురించి తెలియజేయనయే వచనములు. ఈ వచనములు వచ్చేసి 3, సంస్కృతంలో అయితే 3. అవి ఏంటి అంటే ఏకవచనము, ద్వివచనము, బహువచనము. ఏకవచనము అంటే ఒక వస్తువును కానీ ఒక వ్యక్తిని కానీ తెలియజేయునదే ఏకవచనం. అంటే ఒకటే వస్తువుని కానీ ఒకటే వ్యక్తిని గురించి తెలియజేయునదే ఏకవచనం. ఉదాహరణ వచ్చేసి పుస్తకము, రాముడు, నది, చెట్టు అనేది ఏకవచనములు. ద్వివచనము అంటే 2 వస్తువులను కానీ 2 వ్యక్తులను కానీ తెలియజేయునదే ద్వివచనము. ఉదాహరణ వచ్చేసి 2 పుస్తకములు, 2 విద్యార్థులు, 2 స్నేహితులు. బహువచనం అంటే 3 అంతకంటే ఎక్కువ వస్తువులను కానీ వ్యక్తులను కానీ తెలియజేసేదే బహువచనము. ఉదాహరణ వచ్చేసి నదులు, చెట్లు, మనుషులు. మనం తెలుగులో ఓన్లీ ఏకవచనం, బహువచనం మాత్రమే ఉపయోగిస్తాము. ఏంటి ఏకవచనం అంటే ఒకే వస్తువుని గురించి తెలియజేస్తుంది ఏకవచనము. 2 వస్తువులను కానీ 2 వ్యక్తులను కానీ తెలియజేసే ద్వివచనము. బహువచనం అంటే 3 అంతకంటే ఎక్కువ వాటిని గురించి తెలియజేయనది బహువచనం. వీటితో పాటు నిత్యైకవచనము అలాగే నిత్య బహువచనం అనేటివి ఉన్నాయి. నిత్యైకవచనము అంటే ఏంటిదంటే ఏకవచనం మాత్రమే ఉండి బహువచనం లేని పదాలను నిత్యైకవచనం అంటారు. ఉదాహరణ వచ్చేసి బంగారం, రాగి, వరి, అక్కడ, ఇక్కడ, ఉప్పు, ఇనుము, జొన్న, ఇంగువ మొదలగున పదాలు నిత్యైకవచనం. నిత్యైకవచనం అంటే ఏకవచనం మాత్రమే ఉంటుంది, బహువచనం అనేది ఉండదు. నిత్య బహువచనము అంటే బహువచనం మాత్రమే కలిగి ఉండి ఏకవచనం లేని పదాలను నిత్య బహువచనం అంటారు. ఉదాహరణ వచ్చేసి రాగులు, కందులు, అందరూ, కొందరు మొదలగున పదాలు నిత్య బహువచనాలు. నిత్యైకవచనం అంటే ఏకవచనం ఉంటుంది, బహువచనం అనేది ఉండదు. నిత్య బహువచనంలో బహువచనం మాత్రమే ఉంటుంది, ఏకవచనం అనేది ఉండదు.